బహుశా నేను అమిత వేగంలో వెళ్తున్నానేమో, చిన్న స్పీడ్ బ్రేకర్ లాగా భగవంతుడు ఇలా ఆపాడు నన్ను. కొంచెం నయమైందంటే మళ్ళీ ఇంకా ఆపేవాళ్ళే, చక్రం తిప్పడమే. సందర్భం అంటే ఆ విషయం ప్రస్తుతించారు కనుక అసలు ఎలా జరిగిందండి? మీరు చాలా యాక్టివ్గా ఉండేవారు, ఎవరు కూడా మీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా మీరు ఇలా ఉన్నారని అనుకోరు. ఇలా కొంచెం నడలేని స్థితిలో ఉన్నారండి. అసలు ఎందుకు అలా ఏ సందర్భంలో జరిగిందండి? అంటే బహుశా నేను బ్రెయిన్ ఎక్కువగా వాడానేమో అని అనుమానం. అంటే నేను చాలా కొరియోగ్రఫీస్ చేస్తానండి. అందులో లేటెస్ట్గా ఏంటంటే వెంకటేశ్వర స్వామికి 108 ఐటమ్స్ ప్రజెంట్ చేయాలి అన్నమాచార్య కీర్తన. అది 108 రోజుల్లోనే కంపోజ్ చేసేసాను. ఒక్కోసారి ఒక్క ఐటమ్ మొదలెడితే 2-3 వెంటనే కంపోజ్ చేసేదాన్ని. అంటే ఇది 12 గంటల పాటు చేయాలి అన్నది నా కోరిక. ఇంతకు 20 ఏళ్ల క్రితం నేను 12 గంటల్లో వేదాంత లక్ష్మీనారాయణ శాస్త్రి గారికి డెడికేట్ చేశాను. 12 మంది స్టూడెంట్స్తో ఆయనకు 72 ఐటమ్స్ చేసి ఇచ్చాను. దాని తర్వాత ఇప్పుడు 108 చేయాలని ఒక కోరిక ఉన్నది. అవి కంపోజిషన్స్ అన్నీ అయిపోయింది. బహుశా ఆ టైంలో నేను తెలియదు మరి దేనివల్ల అని. అసలు ఇట్లా చిటికేసే లోపల ఏమైతుందో తెలియట్లేదు. డాక్టర్స్ అడుగుతారు పడ్డావా, ఎవరి తలకు తప్పదని. అదేమీ లేదండి. జస్ట్ ఇటు నుంచి ఇటు తిరగదు. క్లాస్ చెప్పాను ఆ రోజు, ఇటు నుంచి ఇటు తిరుగుదాం అనుకున్నాను, సహకరించలేదు కాలు అంతే. మరి 40 మెట్లు దిగొచ్చాను. తర్వాత November 4th అవుతే December 3rd ప్రోగ్రామ్ చేశాను. అంటే అటాక్ తర్వాతనే, స్ట్రోక్ తర్వాతనే చేశాను. 1 hour చేశాను. అంటే అవుట్ స్టేషన్ ప్రోగ్రామ్ చేసి వచ్చాను. స్టేజ్ మీదే ఎలా జరిగిందండి? స్టేజ్ మీద కొంచెం ఎమోషనల్గా ఉన్నాను. ఓకే. ఆ క్యారెక్టర్ కూడా కుంతి లీవింగ్ ది బేబీ ఇంది నదిలో వదిలేదు, అది చాలా నేను ఎంజాయ్ చేసే క్యారెక్టర్. మరి ఎందుకు బాగా ఎమోషనల్ పడిపోయింది స్టేజ్ మీద. అయినా కూడా అంటే ఇంత జరుగుతుందని నేను అనుకోలేదు. తర్వాత ఇక్కడికి వచ్చారు, ఏదో MRI అన్నారు, ఏదో అన్నారు. ద నెక్స్ట్ మూమెంట్ ది స్ట్రోక్ ఈజ్ ఎండెడ్ విత్ దిస్. రీకవర్ అవుతుందని నేను విన్నానండి. మీరు కొంచెం ఉంది, ఆశ అన్నది ఉండాలి కదండి. హోప్ టుమారో ఇస్ హోప్ కదండి. అది నిజం కూడా, వాస్తవం కూడా జరుగుతుంది. అంటే రేపు బాగుపడతా ఉంటేనే వాళ్ళు బతకగలరు. ఉన్నదంతా జస్ట్ మీరు మెడికేషన్లో ఉన్నారు తప్ప అదేమి ఏమంటారు పర్మనెంట్ కాదు.